హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు బీవీ లక్ష్మీ లాగ్స్. ఈరోజు మన ఛానల్లో మిల్ మేకర్ టమోటా ఫ్రై అలాగే వైట్ రైస్ని ప్రిపేర్ చేసుకున్నామండి. ఈ మిల్ మేకర్ టమోటా ఫ్రై అన్నంలోకి, రైస్లోకి, చపాతీల్లోకి, రోటీల్లోకి అదిరిపోయే కాంబినేషన్ అండి. మటన్తో పోటీ పడే ఈ మిల్ మేకర్ టమోటా ఫ్రైని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటి, తయారు చేసుకునే విధానం ఏంటో చూసేద్దాం గాయస్. రండి గాయస్, చూసేద్దాం మిల్ మేకర్ టమోటా ఫ్రై వైట్ రైస్ని. ఇక్కడ వైట్ రైస్ నేను తీసుకున్నాను. 3 గ్లాసులు రైస్ తీసుకొని వాష్ చేసి పెట్టుకున్నాను. అలాగే 3.5 గ్లాస్ వాటర్ పోసుకున్నాను గాయస్. ఇక్కడ 2 ప్యాకెట్ల మిల్ మేకర్ కర్రీ తీసుకున్నాను. అలాగే ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను. 3 టమోటాలు తీసుకున్నాను. అలాగే 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను గాయస్. అలాగే 4 టీ స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను గాయస్. ఓకేనా. ఇక్కడ నేను పోపు దినుసులు తీసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, మినప్పప్పు, అలాగే ఇక్కడ కొత్తిమీర, పుదీనాని తీసుకున్నాను. కరివేపాకును కూడా తీసుకున్నాను. అలాగే రుచికి సరిపడే ఉప్పు, కారం, పసుపు, అలాగే గరం మసాలా పౌడర్ని కూడా తీసుకున్నాను గాయస్. ఇవి గాయస్ మిల్ మేకర్ టమోటా ఫ్రై అలాగే వైట్ రైస్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ఇప్పుడు తయారు చేసుకునే విధానం ఏంటో చూసేద్దాం రండి గాయస్. ఓకేనా. ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకున్నాను. ఈ బౌల్లో నేను కొంచెం 1/2 వంతు వాటర్ పోసుకుంటున్నాను గాయస్. చూసారా, ఈ విధంగా వాటర్ పోసుకోవాలి. ఓకేనా గాయస్. ఇప్పుడు ఈ వాటర్ని హీట్ చేసేసుకున్నాం గాయస్. ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని హీట్ చేసుకున్నాం. ఇక్కడ రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాం గాయస్ ఈ వాటర్లో. ఓకేనా. ఇప్పుడు ఈ వాటర్ని మనం బౌల్ చేసేసుకున్నాం గాయస్. ఓకేనా గాయస్. ఇక్కడ ఈ వాటర్ హీట్ అయినాయి. అందులో నేను మిల్ మేకర్లు వేసేస్తున్నాను గాయస్. ఓకేనా. ఇదిగోండి, ఈ మిల్ మేకర్ని ఈ విధంగా వేస్తాం. ఇప్పుడు ఈ మిల్ మేకర్ని ఉడికిచ్చేసుకున్నాం గాయస్ ఈ వాటర్లో. ఓకేనా గాయస్. ఇక్కడ మిల్ మేకర్లు అనేవి ఉడుకుతూ ఉన్నాయి గాయస్. ఓకేనా. ఈ విధంగా ఉడికించుకోవాలి గాయస్. ఈ మిల్ మేకర్లు ఉడికిపోయాయి. నాకు కరెక్ట్గా 10 నిమిషాలు టైం పట్టింది. త్వరగా ఉడికిపోయాయి గాయస్. అందుకని చెప్పి ఈ మిల్ మేకర్ని తీసేసి ఒక ప్లేట్లో పెట్టుకుంటున్నాను గాయస్. చూసారా గాయస్, ఈ విధంగా వాటర్ ఏమీ లేకుండా మిల్ మేకర్ని తీసేసుకున్నాను. అన్నిటిని ఇలా ప్లేట్లో పెట్టేసుకున్నాను గాయస్. ఇక్కడ నేను స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకున్నాను. ఈ కడాయి కింద స్టవ్ ఆన్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ కడాయిలో చెమ్మ ఏమీ లేకుండా ఒక 2 నిమిషాలు వేడి చేసుకున్నాం. ఓకేనా గాయస్. గాయస్, కడాయి హీట్ అయింది. ఇందులో నేను 3 టీ స్పూన్ల ఆయిల్ వేసాను గాయస్. ఇప్పుడు ఈ ఆయిల్ని మనం హీట్ చేసేసుకున్నాం. ఈ ఆయిల్ హీట్ అయింది. ఇందులో పోపు దినుసులు వేసేసుకున్నాం. ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, మినప్పప్పు. ఇవి వేగిపోయాయి. ఇందులో నేను ఆనియన్స్ని యాడ్ చేస్తున్నాను గాయస్. ఓకేనా. ఇదిగోండి, ఈ విధంగా ఆనియన్స్ అన్నిటిని మనం యాడ్ చేసేసుకోవాలి. వీటిని దోరగా వేయించుకోవాలి గాయస్. ఓకేనా. చూడండి, ఈ విధంగా నేను ఆనియన్స్ అన్నిటిని కోసిపెట్టు, అలాగే మిర్చిని కూడా యాడ్ చేసేస్తున్నాను గాయస్. ఓకేనా. ఇక్కడ చూడండి, మిర్చిని, ఆనియన్స్ని రెండింటిని యాడ్ చేసేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసేసుకున్నాం. ఓకేనా గాయస్. అలాగే ఇక్కడ కరివేపాకును కూడా యాడ్ చేసేసాను గాయస్. ఇప్పుడు ఈ మూడిట్లని కలిపి ఫ్రై చేసేసుకున్నాం. ఓకేనా గాయస్. ఇదిగోండి గాయస్, ఈ విధంగా ఆనియన్స్ని పచ్చివాసన పోయేంతసేపు మనం వేయించుకోవాలి గాయస్. ఓకేనా. ఇక్కడ చూడండి, ఒక 2 నిమిషాలు ఉంచి తర్వాత టమోటాలు యాడ్ చేసుకున్నాం. ఓకేనా గాయస్. గాయస్, ఇదిగోండి 2 నిమిషాలు అయిపోయింది. ఇక్కడ నేను టమోటాలని యాడ్ చేసేస్తున్నాను గాయస్. ఓకేనా. ఇప్పుడు ఈ టమోటాలు కొంచెం గుజ్జుగా అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకున్నాం గాయస్. ఓకేనా. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాం. ఓకేనా గాయస్. ఇవి ఉడకాలి గాయస్. ఈ టమోటాలు కొంచెం గుజ్జుగా అవ్వాలి. ఓకేనా గాయస్. గాయస్, ఇదిగోండి టమోటాలు చూడండి, ఈ విధంగా మగ్గిపోవాలి. చూసారా గాయస్, ఎలా మెత్తగా మగ్గిపోయాయో. ఈ విధంగా అయ్యేంత వరకు వచ్చేలా మనం ఫ్రై చేసుకోవాలి గాయస్. ఇప్పుడు ఆల్రెడీ మనం తీసి పెట్టుకున్న ఈ మిల్ మేకర్ని ఇదిగోండి ఇందులో వేసేసుకోవాలి. ఓకేనా గాయస్. ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఈ టమోటా ఆనియన్ ఫ్రై అలాగే ఈ మిల్ మేకర్స్ అన్నీ ఇలా మిక్స్ అయ్యేలా మనం మిక్స్ చేసేసుకోవాలి గాయస్. అన్నిటిని ఒకసారి మనం కలుపుకోవాలి గాయస్ బాగా. ఓకేనా గాయస్. ఇక్కడ చూడండి, ఇట్లన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి.
ఓకేనా. వీటిని దోరగా వేయించుకోవాలి గాయస్. ఆల్రెడీ ఈ మిల్ మేకర్స్ అనేవి ఉడికిపోయి ఉన్నాయి కాబట్టి త్వరగానే కొంచెం వేగిపోతాయి. ఇదిగోండి ఈ మసాలా మొత్తం ఈ మిల్ మేకర్స్ అన్నిటికి పడుతుంది. ఓకేనా గాయస్. ఈ విధంగా మనం కలుపుకోవాలి గాయస్ ఈ మిల్ మేకర్స్ని. ఓకేనా. ఇక 2 నిమిషాలు మనం ఉండనిద్దాం గాయస్. ఓకేనా గాయస్. 2 నిమిషాల తర్వాత ఇందులో మనం ఉప్పు పసుపు వేసుకొని మిక్స్ చేసుకున్నాం గాయస్. ఓకేనా. ఇవి 2 నిమిషాలు మనం ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఉప్పు పసుపు వేసుకొని ఫ్రై చేసుకున్నాం గాయస్ ఇంకొక 2 నిమిషాలు. ఓకేనా గాయస్. పసుపు అనేది పచ్చివాసన వస్తుంది, అందుకే ముందుగా వేసుకోవాలి. అందుకే ఉప్పు పసుపు అనేది వేసుకున్నాను గాయస్. నాకు మిల్ మేకర్లు ఉప్పు చూశాను కొంచెం తక్కువ అనిపించింది, అందుకే మరో కొంచెం వేసుకున్నాను గాయస్ నేను. మీరు కూడా మీ రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోండి గాయస్. చూసారా ఇలా ఉప్పు పసుపు వేసుకొని ఇలా మనం ఫ్రై చేసుకోవాలి ఈ మిల్ మేకర్స్ అన్నిటిని. ఓకేనా. వీటిని ఇంకొక 5 నిమిషాల పాటు మనం ఫ్రై చేసుకున్నాం. ఓకేనా గాయస్. ఇందులో ఉన్న చెమ్మ పోతుంది, అలాగే పసుపు పచ్చివాసన పోతుంది. ఓకేనా గాయస్. ఇక్కడ మూత పెడుతున్నాను. ఇప్పుడు చెప్పాను కదా నేను జస్ట్ ఒక 5 నిమిషాలు ఉండిద్దామని, అందుకని ఈ 5 నిమిషాల పాటు ఈ మిల్ మేకర్ని మగ్గనిద్దాం గాయస్. ఓకేనా. లోపల బాగా ఉడుకుతుంది మిల్ మేకర్. ఓకేనా గాయస్. ఇదిగోండి ఇక్కడ నాకు 5 నిమిషాలు అయిపోయింది. ఇదిగోండి గాయస్ ఈ విధంగా తీస్తున్నాను. చూసారా ఇప్పుడు మనం వీటిని కలిపేసుకున్నాం. ఓకేనా గాయస్. చూసారా గాయస్ మిల్ మేకర్లో చెమ్మంతా ఊరుకునేసింది. ఇవి బాగా ఉడికిపోయాయి గాయస్. చూసారా ఈ విధంగా ఇండివిజువల్గా వచ్చేసింది గాయస్. దీంట్లో కొంచెం ఉప్పు తక్కువ, అందుకే నేను ఒక పావు టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాను గాయస్. ఓకేనా గాయస్. అలాగే ఇప్పుడు నేను ఇందులో కారాన్ని యాడ్ చేస్తున్నాను గాయస్. ఓకేనా. ఇది 1 టీ స్పూన్ కారం. ఓకేనా గాయస్. ఇక్కడ నేను 1 టీ స్పూన్ గరం మసాలా వేస్తున్నాను గాయస్. అది ఇంచుమించు 1 టీ స్పూన్. ఈ కారం గరం మసాలా మొత్తం ఈ యొక్క మిల్ మేకర్కి పట్టేలా మనం మిక్స్ చేసుకున్నాం గాయస్. ఓకేనా ఇదిగోండి ఈ విధంగా మనం అంతా ఉప్పు కారం మొత్తం ఈ మిల్ మేకర్కి పట్టేలా మిక్స్ చేసుకున్నాం కదా. ఈ స్టేజ్లోనే మనం ఉప్పు కావాలంటే చూసుకోండి. అలాగే లాస్ట్లో నేను కొత్తిమీరని యాడ్ చేసేసుకుంటున్నాను. చూసారా గాయస్ ఈ విధంగా ఇక్కడే మనం ఉప్పు కూడా కావాలంటే చూసుకొని కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఉప్పు కారం. నాకైతే ఉప్పు అయితే సరిపోయింది, అందుకని నేను వేయలేదు గాయస్. మీరు ఒకసారి చూసుకొని ఉప్పు వేసుకోవచ్చు తక్కువైతే. లాస్ట్గా నేను కొత్తిమీరని మిక్స్ చేసేసాను గాయస్ ఇందులో. ఇప్పుడు ఇవన్నీ కలిపి ఫ్రై చేసేస్తున్నాను. ఓకేనా గాయస్. ఈ విధంగా మిక్స్ చేసేసుకున్నాం. ఇంతే గాయస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను గాయస్. ఈ మిల్ మేకర్ ఫ్రైని మనం ఒక సర్వింగ్ బౌల్లో తీసి పెట్టుకున్నాం గాయస్. ఓకేనా. ఇంతే రెడీ అయిపోయింది. చూసారా గాయస్ ఈ విధంగా మిల్ మేకర్ ఫ్రైని మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు గాయస్. చూడండి నేను ఇక్కడ ఒక బౌల్లో ఈ మిల్ మేకర్ టమోటా ఫ్రైని సర్వ్ చేసేసుకుంటున్నాను గాయస్. వేడి వేడి మిల్ మేకర్ టమోటా ఫ్రై మనకి రెడీ. ఈ మిల్ మేకర్ టమోటా ఫ్రై ఇక్కడ మనం స్టవ్ ఆన్ చేసుకొని రైస్ కుక్కర్ పెట్టేసుకున్నాం గాయస్. ఓకేనా. ఇప్పుడు మనం ఇక్కడ రైస్ని ఉడికిచ్చేసుకున్నాం. ఓకేనా గాయస్. ఇక్కడ నాకు రైస్ అనేది ఉడుకుతూ ఉంది గాయస్. ఇక్కడ నాకు రైస్ అనేది ఉడికిపోయింది, హేజల్ వచ్చేసింది గాయస్. ఓకేనా. ఇక్కడ కూడా నాకు రైస్ కూడా రెడీ అయిపోయింది. 5 నిమిషాలు అవురుకొనిద్దాం. ఓకేనా గాయస్. చూసారా ఇదిగోండి మిల్ మేకర్ టమోటా ఫ్రై అలాగే వైట్ రైస్ రెడీ. ఇంతే గాయస్. ఈ విధంగా సింపుల్గా చేసుకోవచ్చు. ఓకేనా గాయస్. మిల్ మేకర్ టమోటా ఫ్రై వైట్ రైస్. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బీవీ లక్ష్మి లాగ్స్ని వాచ్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. మోర్ టైమ్స్ వాచింగ్ మై ఛానల్ గాయస్. ఓకేనా. బాయ్.